నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టాక్ ఎక్స్ పోడ్కాస్ట్ సిరీస్. నేను మీ హోస్ట్ అనుష. ఎపిసోడ్ 1 లో మనం ఎడ్యుకేషన్ ట్రెండ్స్ అండ్ కెరియర్ స్కోప్ గురించి మాట్లాడాం. ఎపిసోడ్ 2 లో అడ్మిషన్స్ అండ్ రైట్ కాలేజ్ సెలెక్షన్ గురించి క్లారిటీ పొందాం. టుడేస్ ఎపిసోడ్ ఇస్ సంథింగ్ ఎవ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఈస్ వెయిటింగ్ ఫర్. గ్రాడ్యుయేషన్ అయ్యాక లైఫ్ ఎలా ఉంటుంది, ఇండస్ట్రీ రియాలిటీ ఏంటి, సాలరీ గ్రోత్ ఎలా ఉంటుంది, ఫారెన్ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి, ఎంటర్ప్రినర్షిప్ పాసిబులా? ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో మళ్ళీ ఉన్నారు డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డీన్ అకాడమిక్స్ పవన్ గారు. వారితో మాట్లాడదాం. హలో పవన్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అగైన్. yes సో సార్, నా ఫస్ట్ క్వశ్చన్ హానెస్ట్ గా ఆన్సర్ చెప్పాలి, తప్పకుండా. ఓకేనా? సో ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ అన్నది ఎలా ఉంటుందో హానెస్టీగా చెప్పాలి. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా గ్లామర్ ని ఇమాజిన్ చేసుకుంటారు, బట్ రియాలిటీలో అలా ఉంటుందంటారా? 100% తప్పకుండా. ఇట్స్ ఎ గ్లామరస్ ఇండస్ట్రీ, ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. స్టూడెంట్ సెకండ్ ఇయర్ లోనే ఇంటర్న్షిప్స్కి వెళ్తాడు కాబట్టి హీ నోస్ హౌ ద ఇండస్ట్రీ వర్క్స్ యాక్చువల్గా. సో హీల్ బి మీటింగ్ లాట్ ఆఫ్ ఫారెన్ క్లయింట్స్, ఫారెన్ గెస్ట్లు ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, సెలబ్రిటీస్, హిస్ ఫేవరెట్ స్పోర్ట్స్ స్టార్స్ కూడా మేబీ 1 or 2 హీ కెన్ మీట్ దెమ్. అలానే వెన్ హీ కంప్లీటెడ్ హిస్ గ్రాడ్యుయేషన్, ఆ టైంలో ఒక మంచి ప్రాపర్టీ లైక్ ఐటీసీ కానీ, కోహినూర్ ఆర్ఎల్స్ రాడిసన్ ప్రాపర్టీస్ కానీ, దెర్ ఆర్ ప్లెంటీ ప్రాపర్టీస్ అవుట్ దేర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న ప్రాపర్టీస్. అక్కడ ఉన్న మా స్టూడెంట్స్, అల్యూమినైస్, దే ఫ్రీక్వెంట్లీ గో త్రూ దేర్ ఫేవరెట్ మూవీ స్టార్స్. అక్కడ మూవీ షూటింగ్స్ అవుతుంటాయి. అండ్ ఆల్సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన ఎంఎస్ ధోని వాళ్ళ వైఫ్ సాక్షి ధోని. సో హౌ దే మెట్ అనేది ఒక మూవీ క్లిప్ లో చూసాం అందరం. సో దెర్ ఆర్ మెనీ ప్రొఫెషనల్స్ హూ హ్యావ్ బీన్ ట్రావెల్డ్ త్రూ మెనీ పర్సనాలిటీస్ లైక్ సెలబ్రిటీస్. చాలా ఒక మంచి గ్లామరస్ ఇండస్ట్రీ అనే చెప్పుకోవాలి, వేర్ దే కెన్ మీట్ గుడ్ పర్సనాలిటీస్ అవుట్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే. సో పవన్ గారు, చాలా మంది స్టూడెంట్స్ డైరెక్ట్ గా సాలరీ గురించి అడుగుతారు. రియలిస్టిక్ సాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి? రియలిస్టిక్ సాలరీస్ వెన్ ఇట్ కమ్స్ టు ద డిపార్ట్మెంట్స్ లైక్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ ఫ్రంట్ ఆఫీస్, ఈ 2 డిపార్ట్మెంట్స్ ఫేస్ ఆఫ్ ద హోటల్. యాక్చువల్లీ ఈ రెండింటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అలానే ఆ డిమాండ్కి ఎక్కువ సాలరీస్ కూడా ఉంటాయి. బేసిక్గా మన ఇండియాలో చూసుకుంటే 18,000 to 30,000 దాకా మనకి సాలరీస్ రావడం జరుగుతుంది. దట్ టు ఇట్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ కమ్యూనికేషన్ అండ్ స్కిల్. సో వేర్ బ్యాక్ ఎండ్ లైక్ ఈ మిగతా 2 డిపార్ట్మెంట్స్, ఎఫ్ఎన్బి సర్వీస్ ఇంకా హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద హోటల్. ఆ 2 ఫేస్ అవుతాయి, ఈ 2 బ్యాక్ బోన్ అవుతాయి. ఈ 2 డిపార్ట్మెంట్స్కి శాలరీ ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. దీంతో పాటు అడిషనల్ టిప్స్ కూడా క్యాండిడేట్స్కి రావడం జరుగుతుంది. సో ఈ 2 డిపార్ట్మెంట్స్ కొద్దిగా ఎక్కువ డెలిగేట్స్తో కొద్దిగా ఎక్కువ ర్యాపో అనేది మెయింటైన్ చేస్తారు. సో ఎస్, ఈ 2 డిపార్ట్మెంట్స్కి ఇంకొంచెం ఎక్కువ అరౌండ్ 20,000 to 35,000 దాకా మనకి ఫ్రెషర్కి రావడం జరుగుతుంది. వేరాస్ ఒకవేళ అబ్రాడ్కి వెళ్తే పిల్లవాడు స్టార్టింగ్ ఎర్నింగ్స్ గోస్ ఫ్రమ్ అరౌండ్ 60,000 ఫర్ ద ఫ్రెషర్స్. దట్ టు బేస్డ్ ఆన్ ద కరెన్సీ, కంట్రీ, ఏ కంట్రీలో చేస్తున్నారు, వాళ్ళ వర్కింగ్ టైం ఏంటిది, దాంతోపాటు వాట్ అడిషనల్ థింగ్స్ హీ విల్ బి డూయింగ్. పార్ట్ టైమ్స్ చేస్తారా, చేయరా, వాళ్ళ ఫుల్ టైమ్ జాబ్ తోటే దే ఆర్ సాటిస్ఫైడ్. దీంతో పాటు దే ఆల్సో కెన్ డూ దేర్ బిజినెస్ అవుట్ దేర్. ఓకే, ఫైన్ సార్. ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఇప్పుడు ఒక హాస్పిటాలిటీ గ్రాడ్యుయేట్ 10 years తర్వాత, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన 10 years తర్వాత తనని తను ఎక్కడ చూసుకోవచ్చు? ఒక గ్రాడ్యుయేట్, ఒక ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ ఎప్పుడైతే ఈ సెక్టార్లో పాస్ అయ్యి ఒక 10 years స్టిక్ ఆన్ అయి ఉంటాడు ఈ ఇండస్ట్రీకి, డెఫినెట్గా హీల్ బీ ఇన్ ఏ మేనేజరల్ పొజిషన్ అండ్ హీల్ బీ ఎర్నింగ్ అరౌండ్ 24 lakhs to 30 lakhs ప్యాకేజ్ పర్ annum. ఓకే. దట్ టు ఇన్ ఏ గ్లామరస్ ఇండస్ట్రీ లైక్ మన క్రూజ్ లైన్స్ కానివ్వండి, ఎయిర్లైన్స్ కానివ్వండి, హోటల్ ఇండస్ట్రీలో కానివ్వండి, మంచి ప్యాకేజ్ ఉంటుంది. వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ హ్యాస్ ఆర్గనైజ్డ్ ఫీఫా వరల్డ్ కప్. ఫీఫా మన ఇది ఉంది కదా, దాంట్లో ఫుడ్ అండ్ బ్యావరేజెస్ ఖతార్లో, లాస్ట్ టైం జరిగిన ఖతార్లో హీ హ్యాస్ ఆర్గనైజ్డ్. సో వీ హ్యావ్ గుడ్ పొటెన్షియల్ స్టూడెంట్స్ అవుట్ దేర్ వేర్ దేర్ అంబిషియస్ ఇస్ సో స్ట్రాంగ్. ఓకే, ఫైన్. పవన్ గారు, ఇప్పుడు ఈ ఫారెన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, ఇవి ఎలా వస్తాయండి? అంటే స్టూడెంట్ ప్రాసెస్ అన్నది ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి? స్టూడెంట్కి మేము ఇనిషియల్గానే day 1 మేము, if the student is interested to go abroad, travel abroad, or he wanted to start his career in India,
అనేది మేము బైఫర్కేట్ చేస్తాము. సో వీ స్టార్ట్ ట్రైనింగ్ ద స్టూడెంట్ ఇఫ్ ద అబ్రాడ్ ఎవరైతే అంబిషియస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని ఫ్రమ్ ద డే వన్ వీ మోటివేట్ దెమ్, వీ ఇంప్రూవ్ దేర్ స్కిల్స్ ఇన్ కమ్యూనికేషన్, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది, దాన్ని ఎలా తీసుకోవాలనేది మేము ఫ్రమ్ ద డే వన్ మేము ఇస్తాము. దాంతోపాటు మిగతా పొటెన్షియల్ స్కిల్స్ కూడా పిల్లవాడికి ఇవ్వడం జరుగుతుంది. వేర్ ఆఫ్టర్ ఫైనల్ ఇయర్ పిల్లవాడు ఎప్పుడైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కూర్చుంటాడో హీల్ బీ ఇన్ ఏ గుడ్ పొటెన్షియల్ క్యాండిడేట్గా తయారవుతాడు, వేర్ హీ కెన్ నెగోషియేట్ హిస్ ప్యాకేజ్. ఓకే, అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఆపర్చునిటీ గివెన్ ఫ్రమ్ ద ప్రాపర్టీ వేర్ ద స్టూడెంట్ విల్ బి డిమాండింగ్ ద ప్యాకేజ్ అనే సీట్లోకి మేము తయారు చేసి కూర్చోబెట్టడం జరుగుతుంది. ఓకే. అండ్ పవన్ గారు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ప్రెషర్ ఎక్కువ అనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. సో స్ట్రెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలండి? సో దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు హ్యాండిల్ స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ అనే సబ్జెక్ట్కి వస్తే సుపీరియర్స్, మనకి ఎవరైతే సుపీరియర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర మనకి ఏదైనా ఒత్తిడి వస్తే మన కొలీగ్స్తో మనం షేర్ చేసుకోవడం జరుగుతుంది. లేదు అంటే దేర్ ఆర్ మల్టిపుల్ యాక్టివిటీస్, ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, లేదంటే ఒక కామ్నెస్, ఒక మెడిటేషన్, ఒక 10 minutes మెడిటేషన్, అవన్నీ మేము స్లోగా నేర్పిస్తాం హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ అనేది. సో హీ కెన్ గో త్రూ ఇట్. ఇప్పుడు ఎవరైనా కానీ స్ట్రెస్తో గో త్రూ అవ్వాల్సిందే. సో దాన్ని హడిల్ ఎలా చేస్తున్నారో ఇస్ ద పాయింట్. సో దాన్ని హడిల్ ఎలా చేస్తారో ఇన్ ద కాలేజ్ విల్ బి టీచింగ్. ఓకే, ఇప్పుడు సక్సెస్ఫుల్ హోటల్ మేనేజర్స్ కి ఉండేటటువంటి కామన్ క్వాలిటీస్ ఏంటి? సో ఎస్, గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఫస్ట్ది, డిసిప్లైన్, ప్రాపర్ మెంటర్ ఉండాలి ఈ డిసిప్లైన్ గో త్రూ అవ్వాలంటే. దీంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. వితౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్ హీ కెనాట్ గో త్రూ ప్రాపర్ ఛానల్. ఆ టైం లైన్ని, ఆ ట్రాక్ని హీ కెనాట్ గో త్రూ. దీంతో పాటు టైం మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, విచ్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. ఇది ఏదైతే ఈ డాట్స్ అన్నిటిని అలైన్ చేస్తాము అప్పుడు హీ కెన్ గెట్ హిజ్ సక్సెస్ విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, అండ్ చాలా మంది స్టూడెంట్స్ కి వాళ్ళ ఓన్ గా కెఫే కావచ్చు, బేకరీ కావచ్చు, లేదా రెస్టారెంట్, ఎనీథింగ్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనే డ్రీమ్ ఉంటుంది. సో రియలిస్టిక్ గా అది పాసిబుల్ అవుతుందా? 100% పాసిబుల్. అయితే మా మేనేజ్మెంట్ అండ్ చైర్మన్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ బీబీఎం అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఆ బిజినెస్ మేనేజ్మెంట్లో ఉన్న కోర్ సబ్జెక్ట్ని తీసుకొచ్చి హోటల్ మేనేజ్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ హోటల్ మేనేజ్మెంట్తో పాటు హీ విల్ బి అచీవింగ్ డబుల్ డిగ్రీ వస్తుంది పిల్లవాడికి. దాంతో పాటు హీ క్యాన్ బికమ్ అన్ ఆంట్రప్రెనర్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. సో వీ ఆల్సో గివ్ గుడ్ నాలెడ్జ్ రిగార్డింగ్ ద బిజినెస్, హౌ టు ఎస్టాబ్లిష్ ఇట్, how to market it, what are the profit and losses, what are the things going through the business అనేది మనం from the day one we also train them. Okay, so అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని కూడా మీరు నేర్పిస్తారన్నమాట. Most of the students from our college have kept good restaurants, cafes, పబ్స్ కూడా పెట్టారు మన స్టూడెంట్స్. మంచి పబ్స్ పెట్టారు. yes, వెళ్తూ ఉంటారండి ఇప్పుడు? లేదండి, మనకున్న వర్కింగ్ టైం కి once in a blue moon we do go, but there and there. ఓకే, ఫైన్. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే పవన్ గారు, ఇప్పుడు హాస్పిటాలిటీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో ఇన్ కేస్ ఫ్యూచర్ లో వాళ్ళు గనక కార్పొరేట్ సెక్టార్ సైడ్ స్విచ్ అవ్వాలి అనుకుంటే ఆ పాసిబిలిటీ ఉంటుందా? తప్పకుండా పాసిబిలిటీ ఉంది. మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ విప్రో, గూగుల్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, వేర్ సర్వీస్ సెక్టార్ అంటే వీళ్ళు కూడా సర్వీస్ సెక్టార్లోనే ఉన్నారు. ఏ ఐటీ సెక్టార్ అయినా, ఐటీ ఎంప్లాయీ అయినా ఈ 3 day in a meal కాన్సెప్ట్కి తీసుకుంటే ఏ ఎంప్లాయీకైనా ఫుడ్ అనేది మ్యాండేటరీ, ఫుడ్ తినాల్సిందే. సో అక్కడ ఐటీ సెక్టార్స్లో, ఎంఎన్సీస్లో ఫ్రంట్ ఆఫీస్ అనేది ఒక డిపార్ట్మెంట్, ఫ్రంట్ డెస్క్ ఉంటుంది. అక్కడ మనకి మంచి వేకెన్సీస్ ఉంటాయి. అసోసియేట్స్గా మనకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. దీంతో పాటు మనకి ఫుడ్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ లైక్ ఎఫ్ఎన్బి సర్వీస్ మేనేజర్స్ కానీ, అసోసియేట్స్ కానీ, షెఫ్స్ కానీ, మంచి ఎగ్జిక్యూటివ్ లెవెల్ పొజిషన్స్ మనకి ఎంఎన్సీస్లో కూడా మనకి తప్పకుండా వస్తాయి. ఓకే, అండ్ పేరెంట్స్ మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే జాబ్ స్టెబిలిటీ ఉంటుందా అన్నది, దానికి మీ ఆన్సర్ ఏంటి? తప్పకుండా జాబ్ స్టెబిలిటీ is totally depend on the student, where if the candidate is sticking on to the industry for at least 4 years, he can go through his entire lifetime మంచి ప్యాకేజ్ తీసుకుంటాడు. సో
ఏ ఇండస్ట్రీలో అయినా మినిమం అట్లీస్ట్ 4 years ఈజ్ మ్యాండేటరీ టు కోప్ అప్ విత్ ద ఇండస్ట్రీ టు లెర్న్ న్యూ థింగ్స్. ఇప్పుడు స్విచ్చింగ్ అన్ ఇండస్ట్రీ విత్ ఇన్ 1 to 2 years ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్. మనం పూర్తిగా నేర్చుకోలేము, అలా అని పూర్తిగా దాని గురించి మాట్లాడలేము. సో అట్లీస్ట్ ఐ సజెస్ట్ 4 years మనం ఈ ఇండస్ట్రీకి స్టిక్ ఆన్ అయి ఉంటే మంచి పొజిషన్లోకి వెళ్తాం. ఈ 4 years ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, మంచి కాంటాక్ట్స్ బిల్డ్ అవుతాయి, మంచి ర్యాపో ఉంటుంది విత్ ఆల్ ద కొలీగ్స్ ఆర్ వెల్ విషర్స్ అవుట్ దేర్. ఓకే. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటటువంటి హానెస్ట్ అడ్వైస్ ఏంటి పవన్ గారు? ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఎస్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎప్పుడైనా దే డ్రీమ్ బిగ్. యాక్చువల్గా ఈ డ్రీమ్ బిగ్ అనేది ఫ్రమ్ ద డే 1 స్టార్ట్ అవుతుంది. ఎక్కడో చూసుంటారు హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఒక మంచి షెఫ్ అవ్వచ్చు, లేదంటే ఒక మంచి క్రూజ్ లైన్స్లో ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మంచి ఇండస్ట్రీలో ఆర్ మంచి కంట్రీలో దే స్టార్ట్ అర్నింగ్ గుడ్ ప్యాకేజ్. కానీ కమింగ్ టు రియాలిటీ, ఇనిషియల్గా ఇట్ ఈజ్ ఎ గ్లామరస్ ఇండస్ట్రీ, కానీ దీంతో పాటు స్టూడెంట్ నీడ్ టు గో త్రూ ఆల్ ద థింగ్స్ ఇనిషియల్గా. సో ఎస్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎప్పుడైనా యాజ్ సెడ్ అట్లీస్ట్ 4 years ఈ ఇండస్ట్రీకి స్టిక్ ఆన్ అయి ఉంటే యూ విల్ గెట్ ఎ గుడ్ పొజిషన్. అప్పుడు ఈ ఇండస్ట్రీలో కంటిన్యూ చేయాలా లేదా, ఇట్ ఈస్ టోటలీ డిపెండ్ ఆన్ దెమ్. ఓకే. సో పవన్ గారు, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ గనక ఫెయిల్ అయితే వాళ్ళు హాస్పిటాలిటీ, ఈ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో జాయిన్ అవ్వచ్చు అంటారు? తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. వేర్ హీ ఆల్సో కమ్స్ ఇన్ టు ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు. కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటే ఒక బ్యాక్లాగ్, ఒక సబ్జెక్ట్ పెండింగ్ పడితే ఇమీడియట్గా క్యాంపస్కి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది అట్ ద ఫస్ట్ గో. ఇఫ్ ద స్టూడెంట్ ఆర్ ద క్యాండిడేట్ ఈస్ డూయింగ్ డిలే, వీ కెనాట్ ప్రామిస్ అదే ఇయర్లో స్టూడెంట్ గ్రాడ్యుయేట్గా ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఎన్రోల్మెంట్ అవుతాడని చెప్పను. కానీ అట్ ద ఎర్లియస్ట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ పైన ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ హ్యావింగ్ మోర్ దాన్ 2, బిలో 2, తప్పకుండా మేము తీసుకుంటాం. క్యాండిడేట్ని తీసుకొని రెగ్యులర్ ఇంటర్మీడియట్తో పాటు ప్రొఫెషనల్ డిగ్రీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్, స్టూడెంట్స్ అవుట్ దేర్, ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ ల్యాకింగ్ విత్ 1 or 2 backlogs, they can definitely approach the college and they can join degree. Okay, fine. Now few rapid fire questions. Yeah. First promotion ki key factor. Performance is the key factor for the first promotion. Yes. Okay. Abroad work ki biggest requirement. కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రమ్ మై ఎండ్, దాంతోపాటు ప్రాపర్ డిసిప్లిన్ ఉంటే సరిపోతుంది. ఓకే. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సక్సెస్ మంత్ర. Entrepreneurship success mantra is totally depend on the time management skill, where if the entrepreneur is managing his time, ఈ టైం ఎప్పుడైతే he break down and he settle things in proper way, అప్పుడు that is the only success mantra. ఓకే. Yes. హాస్పిటాలిటీ ఫ్యూచర్ బ్రైటా? తప్పకుండా బ్రైటే. వేర్ ప్లెంటీ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఇన్ అబ్రాడ్. మా క్యాంపస్ నుంచి అరౌండ్ 7,000+ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ అక్రాస్ ద వరల్డ్. సో డెఫినెట్లీ ఎస్. ఓకే. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు ఫర్ యువర్ టైమ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ 3 పాడ్కాస్ట్ సిరీస్లో. సో ఎడ్యుకేషన్ దగ్గర నుంచి కెరియర్ వరకు, అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, వాళ్ళని మీరు ఎలా షేప్ చేస్తారు, సో ఇలా ఆల్ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డియర్ వ్యూవర్స్, డ్రీమ్ బిగ్ బట్ ప్రిపేర్ రియలిస్టికల్లీ. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో గ్లామర్ కంటే గొప్ప విషయం ఏంటి అంటే రెస్పెక్ట్ అండ్ గ్రోత్. మీ ప్యాషన్ ని ప్రొఫెషన్ గా మార్చుకోండి. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ 3 పాడ్కాస్ట్ సిరీస్. స్టే డిసిప్లైన్డ్, స్టే కాన్ఫిడెంట్, స్టే ప్రొఫెషనల్.